అందరికీ నమస్తే నొల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖా. నిజంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నాటకం అయితే మామూలు నాటకం కాదొల్లా. ఎంత నాటకం ఆడుతుర్రో అంత నాటకం ఆడుతూ ఉన్నారు. అసలు ఇట్లా కూడా మనుషులు అబద్ధాలు ఆడతారా? ఇంత ఘోరంగా అబద్ధాలు ఆడతారా? ఆధారాలు కండ్లకు గట్టినట్టుగా కనబడ్డాక కూడా ఇంతగానం అబద్ధాలు ఆడతారా అని అనిపిస్తూ ఉన్నది. నిజంగా ఎట్లా తలెత్తుకొని తిరగబుద్ధి అవుతున్నది వీళ్ళకి ఇంతమంది తిట్టంగా కూడా అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి చాలా మందికి. నిండా మునిగినాక సెలెక్కడిది సిగ్గు లేదే జిడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టు మనం గదే సామెత ఫాలో అవ్వకుండా పోదాము. అడిగినప్పుడే మేము బీఆర్ఎస్ పార్టీలో ఉందాము, మిగతా టైం మొత్తము కాంగ్రెస్ పార్టీకి సేవ చేద్దాము, కాంగ్రెస్ పార్టీలో తిరుగుదాము, మన అనుచరులను కూడా కాంగ్రెస్ పార్టీలో వేసుకొని పోదామన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు. రైట్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్టు బలాన్ని ఇస్తుంది. ముచ్చట్లకు పోతే ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పీకర్కు ఆదేశాలు జారీ చేసింది, హెచ్చరికలు జారీ చేసింది. మొదగాల 4 వారాల టైం ఇచ్చింది, తర్వాత 2 వారాల టైం ఇచ్చింది, మళ్ళీ ఇలా 3 వారాల టైం ఇచ్చింది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదో కావాల్సుకొని టైం ఇవ్వలే. ఇక్కడ స్పీకర్, అసెంబ్లీ స్పీకర్ ఏదైతే పిటిషన్లు దాఖలు చేసిండ్రో ఆ పిటిషన్ల మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొద్దిగా టైం కావాలని చెప్పేసి వీళ్ళు అర్జీ పెడితే ఆ టైంను పొడిగించుకుంటూ పోయింది. ఇవాళ కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత పిటిషన్ మీద విచారణ జరిగింది సుప్రీంకోర్టు ధర్మాసనంలా. విచారణ జరిగిన తర్వాత అక్కడ వీళ్ళు పిటిషన్ వేసుకున్నారు. ఏమని పిటిషన్ వేసుకున్నారు? మీ 2 ఎమ్మెల్యేలను, మీరు ఇచ్చిన 2 వారాలలో 2 ఎమ్మెల్యేలను విచారించడం జరిగింది. ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇంకొక ఎమ్మెల్యేలను విచారించలే, కొంచెం వాయిదా పడ్డది, నాకు ఇంకా జర టైం కావాలని చెప్పేసి ఈ పిటిషన్ పిటిషన్ వేసుకున్నారు. ఇంకెన్నిసార్లు వాయిదాలు వేసుకుంటూ పోతారు అని చెప్పేసి ఇక మాట్లాడితే సుప్రీంకోర్టు ధర్మాసనం న్యాయస్థానం మాట్లాడకుండా ఏం ఊకుండదు. గతంలో కూడా మనం చూసినాము, ఈ వాయిదాలు కావాలని అడిగిన నేపథ్యంలో మీరు కోర్టు ధిక్కరించిన దాని కిందనే కేసు ఫైల్ అవుతుంది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు, మీరు న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలో మీరు డిసైడ్ చేసుకోరు అని చెప్పేసి స్పీకర్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం. దేని మీద? కేటీఆర్ పిటిషన్ దాఖలు చేసిండ్రు. ఏదైతే కోర్టు ఆదేశాలు ఉన్నాయో వాటిని ధిక్కరిస్తూ ఉన్నారు స్పీకర్. కోర్టు న్యాయస్థానం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో వాటిని పాటిస్తలేరు అని చెప్పేసి పిటిషన్ దాఖలు చేస్తే ఆ పిటిషన్ మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనము అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు హెచ్చరికలు జారీ చేసింది. మీరు ఎక్కడ న్యూ ఇయర్ జరుపుకోవాలనుకుంటుర్రో డిసైడ్ చేసుకోరు అని చెప్పేసి డిసెంబర్లో. రైట్, మొత్తం మీద ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఎవరినైతే ఇదివరకు విచారించిండ్రో గడ్డం ప్రసాద్ కుమార్, వాళ్ళందరికీ క్లీన్ చిట్ ఇచ్చి పడేసిండు. వీళ్ళు పార్టీ ఫిరాయించినట్టు ఎక్కడా ఆధారాలు లేవు అని చెప్పేసి మొన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చి పడేసిండ్రు. నిన్నగాక మొన్న సంజయ్ కుమార్కు క్లీన్ చిట్ ఇచ్చి పడేసిండ్రు జగిత్యాల నుంచి. జగిత్యాలలో పోరు చూస్తూ ఉన్నాం మనము. కాంగ్రెస్లో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి. ఏ విధంగా బయటకు వచ్చి తన ఆవేదనంతా కక్కుతా ఉన్నాడు, ఏ విధంగా కంటతడి పెడతా ఉన్నాడు. ఓన్లీ కారణము సంజయ్ కుమార్ చేయబట్టి, రేవంత్ రెడ్డి విధానాలు చేయబట్టి. రేవంత్ రెడ్డి నిన్న సభకు పోతే ఆ సభలో కనీసం జీవన్ రెడ్డి ఫోటో కానీ లేకపోతే జీవన్ రెడ్డి పేరు కానీ ఎక్కడా ప్రస్తావనకు రాకుండా చేసిండ్రు. సంజయ్ కుమార్, ఇప్పుడు జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ ముచ్చట చూసినట్లయితే సంజయ్ కుమార్కి సంబంధించిన అనుచరులకు 30 బీ ఫామ్లు ఇచ్చిండ్రు. ఇక్కడ జీవన్ రెడ్డి అనుచరులకు సంబంధించి 20 బీ ఫామ్లు ఇచ్చిండ్రు. సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలోనే నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచిన, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పినప్పుడు మరి ఎందుకు సంజయ్ కుమార్కు కాంగ్రెస్ పార్టీ నుంచి బీ ఫామ్లు ఇచ్చిండ్రు? సంజయ్ కుమార్ అనుచరులకు బీ ఫామ్లు ఇచ్చిండ్రు అనేది చెప్పగలగాలి. చెప్తారా వీళ్ళు? చెప్పలేరు. నేను పార్టీ మారలేదని వీళ్ళు అంటారు. అవును, ఖాళీ కండువాలే కప్పిన వాళ్ళకి పార్టీ మారలేదు, వాళ్ళు పార్టీ ఫిరాయించలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాడు. వీళ్ళిద్దరికి అనుగుణంగానే స్పీకరు తీర్పిస్తాడు, అయిపోతుంది. అది ఫైనల్ ఏం కాదు. ఆధారాలన్నీ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర. హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టు ధర్మాసనం దగ్గర దాకా పోతాం. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి ఇలా ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టిలాగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా ఎవరైతే కప్పుకున్నారో వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు.
ఇటు స్పీకర్ విధానం అయితే మరీ దారుణం, మరీ అధ్వానం. స్పీకర్ గారు ఇంట్లో ఎందుకు వ్యవహరిస్తున్నారో ఏం కథనో తెలియదు కానీ, అంటే రేవంత్ అన్న ఆదేశాలు ఉండొచ్చు, స్పీకర్కు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు కావచ్చు. మరి వీళ్లకు చెప్పేటోళ్ళు ఎవరు, సలహాలు ఇచ్చేటోళ్ళు ఎవరు తెలియదు కానీ ఇట్లనే జరుపుకుంటూ పోతే, విచారణలు వాయిదా వేసుకుంటూ పోతే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని. వీళ్ళు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినా సరే రేవంత్ రెడ్డి భయపడతా ఉన్నాడు. ఎందుకు భయపడతా ఉన్నాడు అంటే, ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడితే ఒకవేళ బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పేసి ఒక భయానికి గురై, నిజంగా ఈ 2.5 ఏళ్ల పొద్దులో వ్యతిరేకత ఎంతైతే ఉన్నదో ఆ వ్యతిరేకత ఈ ఓట్ల రూపంలో మర్రుతుందేమో అని చెప్పేసి భయపడి రేవంత్ రెడ్డి ఇలా 10 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా ఆ విధంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. నేను రాజీనామాకు సిద్ధమన్న దానం నాగేందర్ కూడా ఒక స్టెప్ వెనుకకు తీసుకొని నేను రాజీనామాకు సిద్ధంగా లేను అని చెప్పేసి ముచ్చట మాట్లాడిండు అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత భయభ్రాంతులకు గురైతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో కూడా అదే పరిస్థితి. మున్సిపల్ ఎన్నికలలో ఎట్లా దెబ్బ పడక తప్పదు అని చెప్పేసి అనుకొని ఆలోచన చేసిన రేవంత్ రెడ్డి ఈ బీఆర్ఎస్ బీజేపీ బంధము అని చెప్పేసి మాట్లాడుకుంటా, ఇంకా కొన్ని అంశాలు లేవనెత్తుకుంటా, రేవంత్ రెడ్డి కేసీఆర్ను తిట్టుకుంటా, కేసీఆర్ మీద బండబూతులు గక్కుకుంటా, కావాల్సుకొని ఏవేవో పిచ్చికూతలు కూసుకుంటా ముందడుగు పోతుడు తప్ప పసలేదు, ప్రజలకు చేసింది ఏమీ లేదు. సిద్ధమా అని అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి సభలల్లో మాట్లాడుకుంటా సిద్ధమా దీనికి మీరు అని చెప్పేసి అడుక్కోవాల్సిన పరిస్థితి. నిన్న ఒక సభలో మాట్లాడిండు. ఆ సభల పాపము వీణా వాణి అని ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. పాపం పుట్టుకతోనే వాళ్ళ తలలు అతుక్కొని పుట్టిండ్రు. చాలా మంది వైద్యులు పరిశోధనలు చేసిండ్రు, ఆపరేషన్ సక్సెస్ అవుతుందా అని చెప్పేసి ఆలోచన చేసిండ్రు, కానీ ఇద్దరిలో ఒకరినే బతికియొచ్చు అని చెప్పేసి, కానీ వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయలే. ఈ ఉన్నన్ని రోజులు ఇట్లనే ఉంటాము అని చెప్పేసి, తర్వాత ఆపరేషన్ సక్సెస్ అవుతుందా కాదా అని చెప్పేసి, ఇవన్నీ వాళ్ళు పడే నరకం అంతా ఇంత కాదు. పోల్వడానికి ఇంకేం దొరకలే. ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి, ఏమైనా అర్థమవుతుందా నీకు? వీళ్ళ బంధాలను పోల్వడానికట వీణా వాణిలను మధ్యలోకి లాగిండు రేవంత్ రెడ్డి. నీ సర్కారు వచ్చింది సాతనైతే మన సహాయం చేయి, వాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారు, వాళ్ళ ఏమంటారు నిజంగా చెప్పాలి. ఆ పిల్లలకి ఇద్దరికి హ్యాట్సప్ చెప్పాలి. ఒకరు నిడిచి ఒకరు ఉండలేక ఒకరే బతుకుతారని ఎవరో వైద్యులు చెప్తే అసలు అట్లా వద్దు అని చెప్పేసి వాళ్ళ ప్రేమ గుణం వాళ్ళిద్దరి పట్ల ఒకరికొకరు చాటుకున్నారు తప్పితే ఎక్కడ సరే కానీ అని చెప్పేసి అది కాలే. ఆ పిల్లల గుణం ఆ పిల్లల ముందు నిజంగా నువ్వు వాళ్ళకి దేనికి సరిపోవు రేవంత్ అన్న. ఇలా అంతమందిలో వాళ్ళని అట్లా మాట్లాడతావు, ఏమన్నా అనిపిస్తుందా? ఇంత ఘోరం, ఎంత నీచం. సరే అది పక్కకు పెడితే కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఈ స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చి పడేసిన ఎమ్మెల్యేలు, ఈ బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చి పడేస్తాడు. తెల్లారేవై ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓటేయరని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో తిరుగుతాడు. ఇక్కడ జగిత్యాల నుంచి సంజయ్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చి పడేస్తాడు. కాంగ్రెస్ నుంచి బీఫారాలు అందుకొని కౌన్సిలర్ ఎన్నికలలో పోటీకి దిగుతారు. మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్ అభ్యర్థులను నిలబెడతారు. ఇట్లా అందరూ అట్లనే ఇక్కడ ఆధారాలతోని సహా పేపర్లతోని సహా ఇక్కడ మున్సిపల్ ఎన్నికలకు ఏమంటారు వార్డుల వారీగా లేకపోతే మున్సిపాలిటీల వారీగా ఇన్ఛార్జీలను వేస్తారు కదా. ఆ ఇన్ఛార్జీలల్లా కాంగ్రెస్ పార్టీ మరి వీళ్ళు ఏం చెప్పిండ్రు, పార్టీ ఫిరాయించలేదని చెప్పారు కదా. మరి పార్టీ ఫిరాయించిన వాళ్ళను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా ఎందుకు పెట్టుకుంటారు? ఇక్కడ ఎవరికి అర్థం కాదా? ఎవరిని మోసం చేస్తలేరని అనుకుంటుర్రా వీళ్ళు? అరికపూడి గాంధీ, రాజేంద్ర ప్రసాద్, ఇంకొక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఈ ముగ్గురికి ఇన్ఛార్జీలుగా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ పేపర్లు బయటకు వచ్చినాయి. ఆ పేపర్లు చూద్దాం ఇప్పుడు మనం. రైట్, వీళ్ళు అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, రాజేంద్ర ప్రసాద్, మొత్తం మీద వీళ్ళు ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి అప్పుడు పార్టీ కండువాలు కప్పుకున్నారు, పార్టీ ఫిరాయించిండ్రు. అబ్బా మేము చేర్చుకుంటున్నాము, బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీస్తున్నాము, ఇక బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటాము అని చెప్పేసి కండ్లల్లో 1000 కొత్తలేసినట్టు వెలుగులు విరజిమ్మిండ్రు. తర్వాత
ఇక వాళ్ళ పరిస్థితి ఎట్లా తయారైందంటే ఘోరంగా తయారైంది. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు తయారైంది. నేను చెప్పినా కదా ముందుగానే సిగ్గు లేదా జిడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్లు వ్యవహరించుకుంటూ పోతారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు. అక్కడ ముందుగానేమో ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మీడియా సమావేశాలు పెట్టినప్పుడు మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని అంటారు. తర్వాతనేమో కాంగ్రెస్కు జై కొట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయరు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎవరైతే ఉంటారో మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్ అభ్యర్థులుగా వాళ్ళకు ఓట్లు వేయింది అని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు. రైట్, ఇక్కడ చూడొచ్చు మీరు ఆ ఇన్ఛార్జీలకు సంబంధించి అప్పచెప్పిర్రు ఆ లిస్ట్. ఇది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గాంధీ భవన్ నాంపల్లి హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది గాంధీ భవన్ నుంచి వెలువడింది. రైట్, నిజామాబాద్ కార్పొరేషన్. ఈ కార్పొరేషన్కు ఇగో అరికపూడి గాంధీని నియమించారు ఇన్ఛార్జ్గా. విత్ ఏ అప్రూవల్ మిస్ మీనాక్షి నటరాజన్ ఏఐసిసి ఇన్ఛార్జ్ తెలంగాణ ద ఫాలోయింగ్ కాంగ్రెస్ పార్టీ functionaries appointed as coordinators for the municipal కార్పొరేషన్ ఎలక్షన్స్ 2026 విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఇక్కడ నిజామాబాద్ కార్పొరేషన్కు అరికపూడి గాంధీని ఇక్కడ నియమించారు. చూడు, కోఆర్డినేటర్గా నియమించారు. తర్వాత ఇటు పోతే ప్రకాష్ గౌడ్ రాజేంద్ర ప్రసాద్ అన్న ప్రకాష్ గౌడ్కు సంబంధించి ఇటు మహబూబ్ నగర్లో షాద్ నగర్కు ఇన్ఛార్జ్ అప్పచెప్పినరు ప్రకాష్ గౌడ్కు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్తాను. రైట్, ఇక్కడ వచ్చేసి మహబూబాబాద్కే, ఇది మహబూబ్ నగర్కి మహబూబాబాద్కి ఎల్లందుకు తెల్లం వెంకట్రావును ఇచ్చిండ్రు. తెల్లం వెంకట్రావునే వేసిండ్రు కోఆర్డినేటర్గా, ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పచెప్తూ. చూడుర్రి, మహబూబ్ నగర్లో షాద్ నగర్కేమో టి ప్రకాష్ గౌడ్కి ఇచ్చిండ్రు, మహబూబాబాద్ ఎల్లందుకేమో తెల్లం వెంకట్రావుకి ఇచ్చిండ్రు, నిజామాబాద్ కార్పొరేషన్కు అరికపూడి గాంధీని కోఆర్డినేటర్గా నియమించిండ్రు. ఇవి గాంధీ భవన్ నుంచి వెలువడ్డ పత్రాలు, అధికారికంగా వెలువరించిన పత్రాలు. అంటే ఇప్పుడు కూడా అంటారు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో లేము అని చెప్పేసి. బీఆర్ఎస్ పార్టీ కూడు తినుకుంటా, బీఆర్ఎస్ పార్టీలో ఉండుకుంటా, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తారా మీరు? ఏమో అంటారు కదా, ఈడుండి ఇంకోటి ఏదో చేసినట్టు అయిపోయింది కథ. మొత్తం మీద అడ్డంగా పట్టుబడ్డరు. అయినప్పటికి కూడా స్పీకర్ గారి కండ్లు కనబడతలేవేమో, మరి కండ్లద్దాలు కూడా మర్చిపోయారేమో తెలియదు. కానీ మొత్తం మీద వీళ్ళు పార్టీ ఫిరాయించినట్టు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పేసి మొన్న ఈ సంజయ్ కుమార్ గాంధీ భవన్లో పోయి కూర్చొని మీటింగ్కి అటెండ్ అయ్యి వచ్చిండు. ఆ గాంధీ భవన్లో పోయి కూర్చొని మీటింగ్ అటెండ్ అయ్యి వచ్చినా కూడా ఆధారాలు లేవని చెప్పేసి క్లీన్ చీట్ ఇచ్చి పడేసిండు మన స్పీకర్ గారు. మొక్కాల 2 చేతులు ఎత్తి మన స్పీకర్ గారికి. రైట్, స్పీకర్ నిర్ణయాలతో ఏకీభవిస్తుందా సుప్రీంకోర్టు ధర్మాసనం? లేకపోతే అనర్హత పిటిషన్ వేసేసి ఏకకాలంలో 10 మంది సభ్యత్వాన్ని రద్దు చేస్తుందా అనేది మనం చూడాలి. ఇక రేపు కంపల్సరీ అదే అవుతుందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కంపల్సరీ 10 జాగాలలో బై ఎలక్షన్స్ రాక తప్పదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి చూద్దాం రాబోయే రోజులలో ఏం జరుగుతుంది. ఈ 2-3 వారాలు ఏమో గడువిచ్చింది కదా, 3 వారాల తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటుంది సుప్రీంకోర్టు ధర్మాసనం అని. మరి స్పీకర్కి కనబడని ఆధారాలు కంపల్సరీ సుప్రీంకోర్టు ధర్మాసనానికి కనబడతాయని నేను అనుకుంటున్నా. ఇప్పటికే ఈ అంశం మీద గుస్సా మీద ఉన్నది సుప్రీంకోర్టు ధర్మాసనం. రైట్, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.